సో చిన్నపిల్లలు అంటే గుర్తొచ్చింది, మీ బంగారు చిట్టి తల్లి కూడా ఈ సినిమాలో చేసిందని విన్నాం. ఇస్ ఇట్ ట్రూ? లేదు, అది రూమర్. వి వాంట్ టు సీ సితారా యాక్చువల్లీ. ఫస్ట్ టైం ఆడియో ఫంక్షన్ కి వచ్చిందండి. సో నేను గౌతమ్ కూడా ఫస్ట్ టైం సీతం మార్కెట్ లో ఫంక్షన్ కి వచ్చారు. సో పిల్లలు అలా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంచి జరుగుతుంది నా ఫీలింగ్ అండి. సో గౌతమ్ ఇప్పుడు సితారా ఫస్ట్ టైం ఫంక్షన్ కి వచ్చింది. సో మనం సినిమాటోగ్రాఫర్ ని ఎప్పుడు మర్చిపోలేం రాండీ గారు. సో మీ అందరూ ఆయన, మీ వర్డ్స్ లో ఆయన గురించి చెప్పాలి. ఆయన నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్ అండి. అప్పుడు యాక్చువల్ గా ఆయనకు వేరే సినిమా చేద్దామని మైండ్ లో ఉండిందన్నమాట. నేను ఒకసారి శ్రీకాంత్ గారితో డిస్కస్ చేసి రత్నవేల్ గారితో చాలా బాగుంటారు కానీ ఇమీడియట్ గా చాలా బాగుంటుంది అన్నారు. నేను ఫోన్ చేయగానే ఇమీడియట్ గా ఒప్పుకున్నాను. ఆయన అంటే ఒక ఫ్యామిలీ సినిమా ఆయనకు కూడా చేయాలని ఉండింది. అండ్ ఇవాళ కలర్స్ కానీ విజువల్స్ కానీ ఇన్ని రత్నవేల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా గోల, అల్లరి, సందడి, ఈ వంటలు వార్పులు ఇలా జరిగాయట. ఇస్ ఇట్ ట్రూ? మా ఫస్ట్ రోజు షూటింగ్ జరిగిన రోజున ఓపెనింగ్ రోజున వచ్చారు కదా, సెట్ లో రాగానే అంతా ఈవినింగ్ ఆ రోజున 624 మంది భోజనాలు చేసాం. ప్రతిరోజు ఒక పెళ్లి లాగా ఫస్ట్ డే. చూడటానికి చాలా బాగున్నాయి కదండి అన్ని, తీయటానికి ఆయనకి అంటే అంతమందిని అసెంబ్లీ చేసి అంతమంది యాక్టర్స్ ని అది ముందు అనుకున్నప్పుడు బాగుండింది. బట్ ఐ థింక్ వెన్ వీఆర్ ఫిల్మింగ్ ఇట్ అది చాలా కష్టపడ్డాం. కోఆర్డినేషన్ స్టార్స్ ఏమన్నా ఒక 1 day ఏమన్నా తయారు వచ్చిందంటే మళ్ళీ వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడానికి 20 days పట్టింది. చాలా కష్టమైన ప్రాసెస్ అది. బట్ చాలా హ్యాపీ. మొత్తానికి మీరు సక్సెస్ఫుల్ గా చేసేసారు. నాకు ఇంకా గుర్తుంది ఊటీలో 15 రోజు ఐ థింక్ ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు అందరు కార్లు వచ్చి దగ్గర ఆగాలి హోటల్. సో ఒక 6-7 కార్లు ఆగినాయి అన్నారు. శ్రీకాంత్ గారు పెద్దగా నవ్వుతున్నారు మా అంటున్నారు. కానీ ఏంటి ఏమైందండి అంటే దిగుతానే ఉన్నారన్నారు. ఇంతమంది జనం ఉన్నారా సినిమా? కానీ జనాలుంటే ఎప్పుడు సరదాగా సందడిగానే ఉంటుంది. అదే కావాలండి, అదే కాదండి, అదే మెయిన్. మా ఊరికి వెళ్ళాం గురిపాలెం. చాలా ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఎప్పుడు వెళ్ళాను. అంతా అయిపోయి నాకు కిందకి దిగగానే ఒక 20 మంది లేడీస్ ఉన్నారు. నేను ఎప్పుడు చూడలేదండి. అనగానే మీ చుట్టాలం బాబు అన్నారు. అది ఆ రోజు ఇమీడియట్ గా ఆయనకి నెక్స్ట్ డే చెప్పాను. అసలు చాలా బాగా అనిపించిందండి. అది నిజంగా నాకు తెలియకుండా ఎక్కడో ఫెల్ట్ వెరీ వెరీ గుడ్.